వెల్కమ్ బ్యాక్. చనిపోయే ముందు మనిషి పరిస్థితి ఏంటి? నిజంగా ఆ 30 క్షణాలు మనిషి శరీరంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయా? దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరి, ఆయన ప్రముఖ సర్జన్ అండ్ రీఇన్కార్నేషన్ థెరపిస్ట్. అలాగే గాంధీ గారు, ఆయన జన విజ్ఞాన వేదిక పూర్వ ప్రెసిడెంట్, అలాగే రిటైర్డ్ అదనపు రవాణా కమిషనర్. ముందుగా హరి గారు మీ దగ్గరకు వస్తాను. మీరేమంటారు? ఆ 30 క్షణాలు శరీరంలో అద్భుతాలు నిజంగా జరుగుతాయా? మనిషి రెండు విధాలుగా మనం 2 స్టేజెస్లో చెప్పవచ్చు డెత్ను. ఒకటి క్లినికల్ డెత్, అంటే మనం చూస్తుంటాం, అంటే మొదట సర్క్యులేషన్ తగ్గిపోయేసేసి తర్వాత హార్ట్ తన ఫంక్షన్ తగ్గించుకోవడము, అలాగే లంగ్స్ ఫంక్షన్ తగ్గిపోవడం, ఇదంతా కూడా స్టాప్ అయ్యేదాన్ని క్లినికల్ డెత్ అంటారు. అయితే మనిషి అప్పుడే డిక్లేర్ చేయలేము చనిపోయాడు అనేసి. దాని తర్వాత బ్రెయిన్ డెత్ జరుగుతుంది. బ్రెయిన్ డెత్ సరే అంటే ఒక 3 to 4 minutes తర్వాత జరిగిన తర్వాత మన శరీరంలో ఎన్నో మార్పు వచ్చేసి ఇంకా జవసత్వాలు అనేటువంటి పూర్తిగా లేనటువంటిది డెత్ అని చెప్పడం జరిగింది. దీన్నే థెనటాలజీ, దీని మీద చాలా రీసెర్చ్ మీరు చూపిస్తున్నారు కదా, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అంటే మరణం యొక్క దగ్గరి అనుభవం. ఇది చాలా రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్ రేమండ్ మోడీ, ఇక్కడ చావ్లా కంటే కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా చాలా పరిశోధన చేస్తున్నటువంటి సిల్వియా బ్రౌనీ, తర్వాత వచ్చేసి సర్ ఎలిజబెత్ కుబ్లర్ రాస్, వీళ్ళందరూ చాలా పరిశోధించి ఏం చెప్పారంటే మరణం అనేటువంటిది అందరికీ చాలా సహజంగా జరిగేటువంటి ఒకనొక ఈవెంట్. అందుకోసం తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే బ్రతకడమే ముఖ్యమైనప్పుడు ఒకవేళ ఎండ్ అనేటువంటి ఆ చావు గురించి తెలుసుకొని ఏం లాభం? మరణం తర్వాత జీవితం ఉందో లేదో తెలియదు. అలాంటప్పుడు మరణం గురించి ఎంత తెలుసుకోవాలంటే మనం అనుకుంటున్నాం మనమంతా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం అనుకుంటున్నాం, చాలా వరకు చస్తూ అప్పుడు బ్రతుకుతుంటాం అన్నట్టు. కాబట్టి చావు గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు చాలా గొప్పగా జీవిస్తాడు. దట్స్ వై షుడ్ నో. వాట్ యు మీన్ బై చస్తూ బ్రతకడం? ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన కోసం మనం జీవించాం, ఇతరులకు తగ్గట్టుగా జీవిస్తూ మన యొక్క వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ జీవిస్తుంటాం. కానీ దట్స్ టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఇక్కడ మరణ సమయంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్నది ఏమిటంటే శరీరం నుంచి చాలా చక్కగా బయటకు వస్తాం. శరీరాన్ని వదులుతూ ఇక్కడ చూపించినట్టుగా కాంతి వైపు ప్రయాణం చేయడం అని అంతవరకు మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ వెలుగు ఏమి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీఆర్ ఆల్ బేసికల్లీ లైట్ బీయింగ్స్. మనమంతా కాంతి శరీరమై ఉండి ఈ యొక్క ఫిజికల్ బాడీలో ఉండి ఆ కాంతిని వెదజిమ్మే దానికోసం వచ్చాం. ఒక్కొక్కరు గొప్ప రీతిలో. ఫర్ ఎగ్జాంపుల్ వీరు రవాణా శాఖలో తనదైనటువంటి శైలిని ఆ యొక్క కాంతిని నింపాలన్నట్టు. ఒక సర్జన్ గా నేను ఒక కాంతిని ఇక్కడ నింపాలి. అయితే ఎవరైనా గొప్ప విజయాలు సాధించినా వెలుగులు నింపారని. సో ఎవరైనా కానీ ఆ వెలుగును చక్కగా చూడగలిగితే నిజానికి ఇక్కడ వెలుగును చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటంటే ఆ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నాను ఇంతే అని అనుకున్నాను, శరీరానికే పరిమితం అనుకున్నాను. కానీ నేను శరీరానికి మాత్రమే పరిమితమైన వ్యక్తిని కాదు, నేను ఎటర్నల్ బీయింగ్. నేను ఒక రెడ్డి కులము లేదంటే ఒక బ్రాహ్మణ్ అనుకున్నాను, కానీ నేను ఒక విశ్వ మానవుణ్ణి అనేటువంటిది నాకు ఆ కాన్షియస్నెస్ వచ్చింది. అంతేకాకుండా లైట్ బీయింగ్స్ అయినటువంటి తన దగ్గర వాళ్ళు చనిపోయిన వాళ్ళతో మాట్లాడడము, దేవుళ్లతో మాట్లాడినటువంటి అనుభవాలు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే మనిషి మరణానికి భయపడుతున్నారు, కానీ మరణం అనేది లేనే లేదు. వై ఆర్ వి బాదరింగ్ అబౌట్ డెత్? మరణం అంటే ఒక చక్కని ఘట్టం. కానీ మీరు అంటున్నది వింటుంటే ఈ అవేకనింగ్ అన్నది మనిషికి ముందు నుంచి వస్తే ఎంత బాగుంటుంది. అదేదో దురదృష్టవశాత్తు కేవలం మరణంలో మాత్రమే మనకి ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నారు మనుషులని. బట్ గాంధీ గారు మీరేమంటారు? ఈ కాన్సెప్ట్ మొత్తం మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే హరి గారు చెబుతున్నాను బట్టి నాకు అర్థం ఏమిటంటే సగం నిజం చెబుతున్నారు అనుకుంటూ ఆయన కాల్పనిక జగత్తులోకి తీసుకెడుతున్నారు. ఊహా జగత్తులోకి ఏమిటో కాంతి అని, కాంతులు వస్తున్నాయని, కాంతి పానంలోకి ఎడుతున్నామని, అక్కడి నుంచి ఏదో నాకు వారికి అర్థమయ్యేటట్టు వారు చెప్తున్నారేమో తెలియదు, కానీ నాకు కానీ మీకు కానీ అర్థమైందని నేను అనుకోవటం లేదు. ఎదురుగా ఉన్న మన ఇద్దరికి అర్థం కాకపోతే మన టీవీ చూస్తున్నా చెప్పాను కదా, వారు ఏం చెప్పదలుచుకున్నా వారు చెబుతున్నారని నేను అనుకోవటంలే. మనిషి చనిపోవటం అన్నది ఒక సాధారణమైన ప్రక్రియ, ఓకే. కానీ ఆ చనిపోతున్న 30 నిమిషాల ముందు ఏదో కాంతి వస్తుంది, ఏదో కాంతిలోకి వెళ్ళిపోతున్నాము, మన శరీరం మంది కాదు, ఏదో నాకైతే నేను ఇప్పుడే వింటాం కాబట్టి, మరి వారు డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఆయన నేను జనరల్ సర్జరీ చేశాను, నేను ప్లాస్టిక్ సర్జరీలో కూడా చేశానన్నారు కాబట్టి
ఆయన భౌతిక ధర్మం గురించి, శరీర ధర్మం గురించి వారు మాట్లాడవచ్చు, కానీ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే గాంధీ గారు ఎంతో మంది మనం చూసాం, కొంతమంది ఆ ఎక్స్పీరియన్సెస్ చివరి వరకు వెళ్ళి ఇంక జీవితం అయిపోయింది అనుకున్న స్టేట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మీరు కూడా సరిగ్గా నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో యూ ఆల్సో. ఏదో నేను చనిపోబోతున్నా, మీరేం చెప్పదలుచున్నారు కొంచెం స్పష్టంగా చెప్పండి. డాక్టర్ ఏం చెబుతున్నారో కూడాను జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్తే మనం మామూలు సామాన్య జనం అర్థమయ్యేటట్టు మాట్లాడతాం. ప్లే చేసాం, దాంట్లో కొంతమంది వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నది మనం చూసాము. దాంట్లో వాళ్ళు జీవితం చివరి వరకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఆ లైట్ ని చూసామని వాళ్ళ మాటల్లో ఏదైనా విషయమైనా సరే శాస్త్ర నిరూపణ కావాలి. నేను ఏదో చెప్పగలుగుతాను, నేను పోయి సత్యసాబాబుతో మాట్లాడొచ్చాను అని చెప్పి నేను చెబుతాను. నేను వినేవాడు ఉండాలి కానీ బోళ్ళు కథలు చెప్పగలను. ఏదైనా సరే నిరూపణ అవ్వాలన్నది వాస్తవం. హరి గారు మీరేమంటారు? ప్రూఫ్స్ ఉన్నాయంటారా? నిజంగా 30 క్షణాలు ఏం జరుగుతుంది అన్నది మనం ఖచ్చితంగా ప్రూఫ్ తో చూపించగలమా? తప్పకుండా అండి. అందుకే బాగా అర్థం చేసుకోవాల్సింది, వేమన అనేసి సామాన్య ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వీరు కానీ నేను కానీ సామాన్య ప్రజలకు అంతగా రీచ్ కాకపోయినప్పటికీ వేమన ఎంతో బ్యూటిఫుల్గా రీచ్ అయినటువంటి ఆయన ఏమన్నా అంటే, ఎంబీబీఎస్ చదవడం కాదు లేదా డిగ్రీలు చేయడం కాదు, చదివితే చావు పుట్టకలు లేని చదువు చదవాలి. ఇఫ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ వాట్ ఈస్ బర్త్ అండ్ డెత్, ఆ మధ్యలో ఉన్నదంతా చక్కగా ప్లే చేయవచ్చు అని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, డెత్ గురించి బాగా మనకు తెలియాలంటే ఎలా వస్తున్నాం బాడీలోకి పుట్టుక ద్వారానే తెలియాలండి. నేను దీని మీద పూర్తిగా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఒక శాస్త్రబద్ధంగా శాస్త్రీయత ఉన్నటువంటి మాకు ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలని ఉంటుందండి. ఎందుకంటే బాడీ తర్వాత వాడి మైండ్ తర్వాత వచ్చేసి అన్ని విధాలుగా వారికి కావాల్సినటువంటి స్వాంతను అందించాలనేటువంటిది ఉంటుంది. ఆ నేపథ్యంలో చూస్తే పుట్టుకలో ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది ఆ చైతన్యం అనేటువంటిది, ఎందుకు మనం జన్మ తీసుకుంటున్నాము? కేవలం తిండి తీసుకునేసి ఏదో మంచి పేరు తెచ్చుకునేసి సంపాదించడం కోసమే కాదు కదా. ప్రతి ఒక్కరు ఒక చక్కని లక్ష్యంతో వచ్చారు. ఏమా లక్ష్యం అని చూసినప్పుడు ఏమవుతుందంటే, మన పుట్టుకతో వచ్చేటప్పుడే ఒక మంచిగా చైతన్యం తీసుకుంటుందండి. అయితే ఎందుకు వెళ్తుంది శరీరాన్ని వదిలి? వీరికంటే నాకంటే కూడా చాలా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేసినటువంటి కృష్ణుడు ఏమన్నాడంటే, నేను ఎన్నో జన్మలుగా వస్తున్నాను ఓ అర్జున అన్నాడు. కృష్ణుడు అంత బ్యూటిఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేసినప్పుడు మనం ఎంజాయ్ చేయలేమా అని పరిశోధిస్తే ఇది నిజమని తెలిసింది. ఎందుకంటే ఒక మనిషిని రిగ్రెస్ చేస్తున్నప్పుడు, అంటే కాలంలోకి వెనక్కి తీసుకొని వెళ్తున్నప్పుడు, చక్కని హ్యాపీ మూమెంట్స్ను అనుభవింపజేస్తూ తల్లి గర్భంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు క్లియర్గా తెలిసి వచ్చిందండి ఎలా వస్తున్నాడు మనిషి, ఆ యొక్క చైతన్యం అనేది ఎలా ప్రవేశిస్తుంది, ఎందుకు ప్రవేశిస్తుంది, ఎవరు ప్రవేశపెడుతున్నారు. మనిషి ఎందుకు ఈ డెత్ అనేటువంటి చూడండి, ఈ డెత్ ద్వారా తన శరీరాన్ని వదులుతాడు. మా ప్రకారంగా చెప్పాలంటే డెత్ తర్వాత ఏమవుతుంది? డెత్ ముందు భూమి మీద ఉంటాం, డెత్ తర్వాత భూమి లోపలికి పోతాం. ఎగ్జాక్ట్ దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న బ్రేక్ తర్వాత దాని గురించి కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9. వెల్కమ్ బ్యాక్. హరి గారు ఇందాక మాట్లాడుకున్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవడం మాత్రమేనా, లేకపోతే డాక్టర్స్ గా మీరు చేయగలిగిన పరిశోధన ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తే తప్ప ఇంకో రకంగా తెలుసుకునే అవకాశం ఏ విధంగా ఉంటుందంటారు? మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఒక మనిషిని కాలంలో వెనక్కి తీసుకొని వెళ్ళినప్పుడు తాను ముందు జన్మలో మరణించినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే విపరీతమైనటువంటి వాదంతో ఏదో ఆత్మహత్య చేసుకునేసి ఏమవుతుంది డెత్ తర్వాత ఇలా పోవడం సరైంది కాదు. మనకు గత జన్మల యొక్క అనుభవాల్లో మరణ అనుభవం అనేది ఉంది. దాన్ని కరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇలా చెప్తున్నా చూడండి, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, మరణపు దగ్గర అనుభవం చెప్పినటువంటి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్ళినా మీరు కూడా చెప్పేస్తారు ఆ మరణంలో ఎలా జరిగింది. అంటే శరీరం నుంచి మనం ఎందుకు బయటకు వస్తున్నాం, కృష్ణుడు చెప్పినా లేకపోతే ఒక బుద్ధుడు చెప్పినా అనవసరమైనటువంటి శరీరాన్ని కావాలని మనమే వదులుతాం మరణం పేరుతో అనేటువంటిది అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ మనకు అర్థమవుతే ఏమవుతుందంటే చాలా వరకు మనకు ఉన్నటువంటి భయాలు, ఒంటరిగా ఉండాలంటే భయం కావచ్చు, మాట్లాడాలంటే భయం కావచ్చు, ఎత్తు ప్రదేశాలంటే భయం కావచ్చు, మార్పు అంటే భయం, ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయండి మరణం గురించి తెలుసుకుంటే. అందుకే ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి, లేకపోతే నేను చక్కగా ఏకీభవిస్తాను ఉన్నది ఇదే జీవితం. కానీ ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రతి మనిషికి ఒకే రకంగా ఉంటుందా? మీరు అంటున్నట్టు ఒక కాంతిని చూడడం అనేది ప్రతి మనిషి సేమ్ ది ఎక్స్పీరియన్స్ చేస్తారా, ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుందండి? ఇదంతా వారికి ఉన్నటువంటి ఎరుక పట్ల, అవేర్నెస్ పట్ల ఉంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ అందరికీ ఒకేలా అర్థం కావాలని లేదు ఇక్కడ. అలాగే డెత్ లో ఉన్నటువంటి ఎరుక ఎలా ఉంది, అవేర్నెస్ ఎలా, దాన్ని బట్టి చాలా మందికి కామన్ గా తీసుకుంటే ఏమవుతుందంటే శరీరాన్ని వదులుతాం. ఆ వదిలేటువంటి క్రమంలో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆనందం కంటే ఆ మరణ సమయంలో ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి భయపడొద్దండి అని చెప్పేటువంటిది ఇక్కడ మరణం గురించి. బాడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చక్కగా దిస్ కాల్డ్ టన్నల్ ఎక్స్పీరియన్సెస్. మనకి ఈడా పింగళ నాడీస్ ఉంటాయి, మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడీలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక టన్నల్లో వెళ్తున్నటువంటి అనుభవం వస్తుంది. ఇదంతా శాస్త్రీయబద్ధంగా కావాలంటే చక్కగా అనుభవం పొందవచ్చు. ఆ లైట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం ఇంతవరకు ఉన్నాం చూడండి, మనం ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్ని వెళ్ళిపోయేసేసి చక్కగా నెక్స్ట్ లైఫ్ కావాల్సినటువంటి ప్లాన్ డిజైన్ చేసుకునేటువంటి చాయిస్ మనకు అర్థమవుతుంది. గాంధీ గారు మీరేమంటారు? పూర్తిగా అబద్ధమమ్మా. డాక్టర్ గారు ఏదో ఊహాజనితమైన భ్రమలో చెబుతున్నారు, కానీ ఇది ఎక్కడా శాస్త్రబద్ధంగా నిరూపితమైన దాఖలాలు కానీ, ఇప్పుడు వారు అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నానని చెబుతున్నారు, మరి వారు ఏదో రిసెర్చ్ చేశానని చెబుతున్నారు. నాకు తెలిసి అపోలో హాస్పిటల్లో వీరు రిసెర్చ్ చేస్తున్న విధానంలో కానీ, లేదా అపోలో హాస్పిటల్లో వీరిని ఆ రిసెర్చ్కి ఎంకరేజ్ చేసిన విధానంగా కానీ, వీరికంటూ ప్రత్యేకమైనటువంటి ఓ ల్యాబొరేటరీలో రిసెర్చ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టుగా కానీ నాకైతే తెలియదు. వారు ఏదో అనుభవం చూసినట్టుగాను, అనుభవించినట్టుగాను, ఆయన అనుభవించినట్టుగాను మనల్ని నమ్మన్నట్టుగా చెబుతున్నారే తప్పితే చనిపోబోయే ముందు ఏం జరుగుతుంది అనేది ఆ వ్యక్తి యొక్క శారీర ధర్మము, శరీర అవయవాల ధర్మాన్ని బట్టి అతని యొక్క మరణం సంభవిస్తుందే కానీ మరణం సంభవించే ముందు కాంతి ఏర్పడుతుంది, ఏదో టన్నెల్లో పోయినట్టుగా ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఐ హావ్ రెడ్ కాంతి టన్నెల్లోకి వెళ్ళడం లాంటివి పక్కన పెడితే సాధారణంగా మనం చూస్తుంటాం తాతలు అమ్మమ్మలు లాంటి వాళ్ళు మంచాన పడి నిస్సత్తువుగా నిస్తేజంగా పడి ఉన్న వాళ్ళు నిజంగా చనిపోవడానికి కొన్ని గంటల ముందు కావచ్చు, కొంత సమయం ముందు కావచ్చు. ఒక్కో సందర్భంలో మనం చాలా మంది మనం దగ్గరగా చూసాము. అంతేకాకుండా సినిమాల్లో కూడా మనం చాలా సార్లు చూసిన సందర్భం. జనరల్ రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఉన్నట్టుండి అంతవరకు నీరసించి పడిపోయిన వాళ్ళందరూ ఉన్నట్టుండి ఒక ఆరోగ్యంగా ఎనర్జెటిక్ గా లేచి మాట్లాడి కొంత టైం కల్లా వాళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తాం. మీరు చెప్పేదాంతో వీరు చెబుతున్న దాంతో సంబంధమే లేదు, పోలిక లేదు. నాకు తెలిసినంత వరకు మనిషి చనిపోవటం అన్నది శరీరంలోని అవయవాలన్నీ వారి యొక్క క్రమ తప్పి వారి యొక్క విధుల్ని జరగకపోతే అనుభవించకపోతే జరిగేటటువంటి పరిణామం అంతే. దానికి ముందు ఏదో అనుభూతి ఉంటుంది అనేది ఐ డోంట్ బిలీవ్ సైన్స్ హ్యాస్ ఎవర్ డన్ ఎనీ స్టడీస్ ఆన్ ఇట్ ఆర్ ఎనీ రిపోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇట్. స్టడీస్ అయితే జరుగుతున్నాయి కానీ ఎట్లాంటి ఖచ్చితమైన మనకి రిపోర్ట్స్ ఇలాంటివి ఇంతవరకు తప్పకుండా, ఎందుకంటే వీరికి అనుభవం లేదు. కానీ చాలా చోట్ల చాలా కాన్ఫరెన్సెస్ లో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీని మీద రిపోర్ట్స్ అన్ని కూడా ఒక డాక్టర్ గా కూడా అధ్యయనం చేయడం అనేది జరిగింది. అంతెందుకు, ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది ఈ అనుభవం, ఎందుకంటే మనిషి 4 రకాలుగా మేజర్గా ఎలా అంటే వృద్ధాప్యంతోనే చనిపోవడం కానీ ఏం లేకుండా, కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోవడం, కొంతమంది యాక్సిడెంట్స్ జరిగినప్పుడు క్షణపాటులో జరిగిపోతాయి యాక్సిడెంట్స్. అంటే మనం ఆ 30 సెకండ్లు అనుకున్న అంత టైం కూడా లేకుండా అసలు మనిషికి తెలిసే లోపే చనిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటారు? సో మీరు అంటున్న కాంతి అన్నది ఆ క్షణంలో ఎక్కడ కనిపిస్తుంది మనిషి? ఏమవుతుందంటే ఆ టైంలో మనం అనుకుంటాం, అంటే ఇక్కడ రిపోర్ట్ లో కొందరు 30 సెకండ్స్ చెప్పవచ్చు, కొంతమంది 1 మినిట్ చెప్పవచ్చు. కానీ ఇంకా మూడవది ఆత్మహత్య అనేది మీరు మర్చిపోయారు. ఆత్మహత్యలు కూడా కొంతమంది చేసుకుంటుంటారు. కొంతమంది క్రానిక్ డిసీజ్ తో ఐసీయూలో ఉండేసి చనిపోతుంటారు. వీటన్నిటిలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరి మానసిక పరిస్థితి, అంటే అధైర్యంతో భయంతో చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి కాంతి కనపడమన్నా కనపడదన్నట్టు. ఎవరైతే విల్ఫుల్ గా చక్కగా శరీరాన్ని వదులుతారు చూడండి, అటువంటి వారికి ఈ కాంతి కనపడేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది శాస్త్ర అధ్యయనాల్లో తేలిందన్నట్టు. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ గురించి అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఆత్మహత్యలు అనేటువంటివి ఆగిపోతాయి. కానీ విల్ఫుల్ గా శరీరాన్ని వదలడం ఎవరికి ఏ మనిషికి కూడా మరణం తెలియదు. కానీ సబ్జెక్ట్ ఆఫ్ డెత్ గురించి బాగా అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది చాలా TV9 ఇక్కడంతా చాలా బాగుంది ఆఫీస్ ఉందని అని ఇక్కడే ఉండము. మన టైం అయిన తర్వాత చక్కగా మన ఇంటికి ఎలా వెళ్తామో చక్కగా శరీరాన్ని వదిలేటువంటి ఒక క్రమాన్ని మన యోగులు కానీ మన యొక్క మిస్టిక్స్ కానీ ఎంతో బ్యూటిఫుల్ గా చెప్పారు.
ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, ఆనందాన్ని గురించి చాలా చక్కగా చెప్పినటువంటి మిస్టిక్స్ ఏం చెప్పారంటే, ఈ సైన్స్ ఆఫ్ ద డెత్ గురించి అధ్యయనం చేస్తే ఏమవుతుందంటే ప్రతి క్షణము వర్తమానంలో జీవించేటువంటి కళ వస్తుందన్నట్టు. ఆ చావు సమయంలో కూడా భయంతో చావకుండా ఏమవుతుందంటే చాలా విల్ఫుల్గా ఎస్ బాయ్ బాయ్ టు దిస్ అర్త్ అని, నా పని నేను చేసి చూపించాను చూడు అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. తనదైన విశిష్టత. అందుకే నేను ఏమంటానంటే ఆ చివరి క్షణంలో చక్కగా మీరు టిబెటన్ బుక్ ఆఫ్ డెత్ చదివినా కూడా, లేదా ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెత్ ఇటువంటి చదివితే వాళ్ళంతా రీసెర్చ్ చేసి రాశారు ఏం జరుగుతుందనేసి. ఈ సబ్జెక్ట్ డెత్ తెలుసుకుంటే వాస్తవానికి ఏమవుతుందంటే మనిషి ఇక్కడ ఉన్నటువంటి ఈ లిమిటెడ్ థింకింగ్ నుంచి బయటకు వచ్చేసేసి ప్రతి క్షణాన్ని జీవిస్తాడనేటువంటిది. కానీ గాంధీ గారు ఆయన మొదట్లో మీరు అన్నారు నాకేం అర్థం కావట్లేదు అని ఏం చెప్తున్నారు అని, కానీ ఇప్పుడు ఆయన ఇది చెప్పిన తర్వాత మీకేమన్నా ఇప్పటికీ వారికి అర్థమే నేను అనుకోవటం లేదు. దీని గురించి అర్థం కావడమే కాదు, వారికి అసలు విషయం అర్థమైందని నాకు అర్థమైంది. ఇటువంటి వారిని ఒక 100 మందిని తీసుకుని వస్తే చక్కగా నేను చూపిస్తాను. వీరితో పాటు వీరి కుటుంబాలందరినీ కూడా చక్కగా తీసుకొచ్చారనుకోండి. ఎందుకంటే ఇంతగా ఆలోచించేది కాకుండా వైడ్ అండ్ గా ఓపెన్ గా ఉన్నటువంటి వారందరినీ జన్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. చక్కగా తీసుకొస్తే ఓపెన్ మైండెడ్ తో ఉన్నటువంటి వారికి ఈ అనుభవాన్ని ఏది నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, పాస్ట్ లైఫ్స్ మీద వారికి అనుభవం వస్తే ఈ లిమిటెడ్ థింకింగ్ నుంచి అందరినీ బ్రాడ్గా యాక్సెప్ట్ చేసేటువంటి విశ్వ మానవుడిగా ఎదుగుతారండి. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు అండ్ గాంధీ గారు. ద క్వశ్చన్ స్టిల్ రిమైన్స్ అన్ఆన్సర్డ్. ఆ ప్రశ్నగానే ఉంది. నిజంగా చావుకి ముందు ఆ 30 క్షణాలు ఏం జరుగుతుంది అంటే ఇంకా ఒక క్లారిటీ లేదు. డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయని పరిశోధనలు చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం, అట్లాంటిది ఏమీ లేదని ఖండిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ మరింత లోతైన పరిశోధనలు జరిగి ఈ ప్రశ్నకి ఏమన్నా సరైన సమాధానం దొరుకుతుందేమో మనం కూడా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ.